ఛా, ఈ సెల్ఫీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా కొంచెం లావుగా ఉంది. ఫ్రేమ్ లో ఫిట్ అవ్వట్లేదు. ఇంకెవరినైనా ఫోటో తీయమని అడుగుతావా? ఎవరిని తీయమందాం? సిస్టర్ మీరు తినండి. థాంక్స్ బ్రదర్. ఎలా ఉన్నారు తాజ్ మహల్ అభిమన్యు? బాగున్నాను ట్యూనర్ కౌసల్య. అవును, తాజ్ మహల్ టీ, బ్రూ కాఫీ, బార్న్విటా, బూస్ట్ ఏం తీసుకురాలేదా? ఫినాయిల్ తీసుకొచ్చాను, తాగుతారా? మిస్ ఐశ్వర్య బాల్కి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కౌసల్య, స్కూల్ మేట్, కాలేజ్ మేట్, రూమ్ మేట్, అంతేకాదు టేబుల్ మేట్ గురించి కూడా వినుంటావు. కానీ ఫాలో మేట్ గురించి విన్నా? ఫాలో మేటా? వాట్ ఈస్ దట్? మనం నచ్చలేదని చెప్పిన తర్వాత కూడా మనల్ని ఎవరైతే ఫాలో చేస్తూ ఉంటారో అతనే ఫాలో. ఇదిగో ఇతనే నా ఫాలో మేట్. నైస్ టు. మనకి ఏ సర్వీస్ ఛార్జ్ లేకుండా అన్ని ఫ్రీగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బండి సర్వీస్ కి ఇవ్వడం, ఫోన్ కి టాప్అప్ చేయడం, మనం ఇలా థియేటర్ కి వచ్చినప్పుడు స్నాక్స్ కొనివ్వడం, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. నాకు కూడా ఇవన్నీ చేస్తారా? నీకే కదా, ఖచ్చితంగా చేస్తాను మేడం. మిస్టర్ ఫాలో మేట్, చెప్పండి మేడం. ఇప్పుడు మా ఇద్దరిని కింగ్ కాంగ్ తో మీరు ఒక ఫోటో తీయండి. ఇవ్వండి మేడం. ఫోటో తీయడం తెలుసుగా? నా ఫ్రెండ్స్ అంతా నన్నే నెక్స్ట్ పీసీ శ్రీరామ్ అని. ఇలా చూడు, మేము వరుసగా పోజులు ఇస్తూ ఉంటాం, నువ్వు ఫోటోలు తీస్తూనే ఉండాలి. ఓకే? ఓకే మేడం. ఓకే 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 కాదండి, యా. నేను ఓవర్ గా మాట్లాడుతున్నాను అనుకోకండి. అమ్మాయిలు సెల్ఫీ తీసుకుంటూ క్యూట్ గా పోజ్ ఇస్తున్నాం అనుకోని ఇలా పోజ్ ఇవ్వడం, ఇలా పోజ్ ఇవ్వడం, ఇలా పోజ్ ఇవ్వడం చాలా దరిద్రంగా ఉంది మేడం. మీరేమైనా కొత్తగా ట్రై చేయొచ్చుగా, ఎందుకంటే ఫోటో అనేది నిధి లాంటిది. హలో, ఇప్పుడు ఓవర్గా మాట్లాడుతున్నారు. రెడీ? కింగ్ కాంగ్ మేడం కొంచెం దగ్గరికి రండి. కౌశల్య మేడం కొంచెం దగ్గరికి రండి. రెడీ? 1 2 3. ఏంటండి చైనా మొబైల్ కి ఇలా అరుస్తారేంటి? ఇది చైనా మొబైలా? ఇది నా బర్త్డే కి మా నాన్నగారు కొనిచ్చిన ఐఫోన్ మొబైల్ రా. ఐఫోనా? అయ్యో, ఏం ఫిగరు, ఏం జుట్టు, చెక్కిన శిల్పంలా ఉందే. సొంత పెళ్ళానికే సైట్ కుట్టేలా చేశాడే. ఎలాగైనా ఈరోజు వర్కౌట్ చేసి ఫినిష్ చేసేయాల్సిందే. చెప్పరా మామా, ఎక్కడున్నావురా? నేనేమన్నా స్పేస్ లో ఉన్నానా, సూపర్ మార్కెట్ లో ఉన్నాను? చెప్పరా, ఏంటి విషయం? అదేంటంటే ఊపిరి కోసం కుట్టుమిట్టాడే ముసల్దాన్లా లాక్కుండా విషయం ఏంటో టక్కుని చెప్పరా. అది కేజీహెచ్ నుంచి తెలిసిన వాళ్ళే. ఈ న్యూ ఇయర్ నుంచి ప్రసూతికి కొత్తగా ఒక ప్యాకేజీని పెట్టారట. సిజేరియన్ ని సూపర్ డిస్కౌంట్ లో బ్రహ్మాండంగా చేస్తారట. ఏమంటావ్, మనం ప్లాన్ చేద్దామా? ఏంటి టాపిక్ మారుస్తున్నారా? అబే అలాంటిదేమీ లేదే. ఆ ఫోన్ ఇవ్వండి. దేనికి? ఫోన్ ఇవ్వండి. అభిమన్యు, ఈ ఫోన్ లో మీ ఫ్రెండ్ పేరు మార్చి వేరే పేరుతో నంబర్ సేవ్ చేసుకోండి. బుజ్జమ్మా, బుజ్జమ్మా, చిలకా పిలిచారా? అయ్యో. హాయ్ బావా. హాయ్ సిస్టర్. అటువైపు చూడకు. ఆగరా, ఇద్దరు చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నారేంటి? నీకోసమే కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటి సిస్టర్, ఎలా ఉన్నారు? ఏదైనా విశేషమా? అయ్యో, సిస్టర్ సిగ్గుపడుతోంది. రే మావా, కంగ్రాచులేషన్స్ రా. డాడీ డాడీ డాడీ. అలాంటిదేమీ లేదు. ఏంటి విషయం? బావా, ఏం జరిగిందంటే టక్కని చెప్పరా. చైనా గోడలాగా సాగదు. నాకు 50,000 ఇవ్వు. ఏదో బైక్ పెట్రోల్ పోయాలి, 50 ఇవ్వనట్టు అడుగుతున్నావు. ఎందుకురా నీకు అంత డబ్బు? కొన్ని పరిస్థితుల కారణంగా నా లవర్ ఐఫోన్ ని నేనే పగలగొట్టాల్సి వచ్చింది. అందుకే నేను తనకు ఒక కొత్త ఐఫోన్. కొన్ని పరిస్థితుల కారణంగా నేనే నా ఫ్రెండ్ ని కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు త్వరగా వెళ్ళిపోతే మంచిది. బావా రేయ్, నువ్వు గనక నాకు ఐఫోన్ కి డబ్బులు ఇవ్వకపోతే చివరి వరకు ఒక బ్యాచులర్ గా నీ ఫ్రెండ్ గా నీతోనే ఉండడం తప్ప నాకు వేరే దారి లేదు. తప్పకుండా అరేంజ్ చేస్తాను.